అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ జనరల్గా స్టార్టప్కి అసలు ఆ బిజినెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? గుడ్ మేడం. ఒక బిజినెస్ ట్రెడిషనల్గా సపోజ్ లాస్ట్ 30 ఇయర్స్ అవ్వనివ్వండి, 50 ఇయర్స్ అవ్వనివ్వండి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? ఒక స్కూలు, ఒక కాలేజు, అడ్మిషను, పిల్లలు వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోవడం, టీచర్ పాఠం చెప్పడం, వీళ్ళు ఎగ్జామ్స్ రాయడం, పాస్ అవ్వడం, బయటికి రావడం. ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. దీన్ని మనం సింపుల్గా బిజినెస్ అంటాం. అంటే ఎవరైనా ఒక ప్లే స్కూల్ రన్ చేసినా, స్కూల్ మొదలుపెట్టినా, కాలేజ్ మొదలుపెట్టినా, ఇటువంటివన్నీ కూడా బిజినెస్ మోడల్స్. బట్ ఇవాళ మార్కెట్లో చూడండి, బైజూస్ అని, వైట్ హ్యాట్ జూనియర్ అని, అప్గ్రేడ్ లాంటి ఎడ్యుటెక్ కంపెనీలు ఆన్లైన్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి దగ్గర నుంచే మీరు పిహెచ్డి సర్టిఫికేట్స్ ఇస్తున్నాయి, ఎంటెక్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది, ఎంబీఏ చేసుకునే ఆపర్చునిటీ ఉంది, అండ్ మీరు అబ్రాడ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్గ్రేడ్ లాంటి కంపెనీ ఈ ఎడ్యుకేషన్ అంతటినీ టెక్నాలజీలోకి తీసుకొచ్చి ఒక 6 months కోర్సో, 1 year కోర్సో, 2 years కోర్సో, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీతోని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆన్లైన్లోనే మీకు సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు. అంటే ఇవాళ మీరు హార్వర్డ్కో, ఆక్స్ఫర్డ్కో వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచి పిహెచ్డి చేసే ఆపర్చునిటీ అప్గ్రేడ్ లాంటి కంపెనీలు కనిపిస్తున్నాయి. అండ్ బైజూస్ లాంటి కంపెనీ ఏం చేసాయి, ఈ రెగ్యులర్ బ్లాక్ బోర్డు, చాక్ పీసు, ఈ టీచర్ ఇంటరాక్టివ్ సిస్టమ్ కాకుండా కాన్సెప్ట్ని ఇన్నోవేట్ చేశారు. A+B² A²+B²+2AB అన్నదాన్ని వాళ్ళు ఒక విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు. దానివల్ల ఏంటి, ఓకే ఇది కేవలం మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. A+B² ఈ ఫార్ములా ఎందుకు వస్తుంది, లేదు ఒక ఫిజిక్స్ ఫార్ములా ఉంది, అది యాక్యురేట్గా చూస్తే ఎలా ఉంటుంది, దానికి అవసరమైన గ్రాఫిక్స్ ఏంటి, ఇన్నోవేషన్ అన్నిటినీ కూడా సబ్జెక్ట్ని డీబ్రీఫ్ చేసి మనకు ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ చూపించి ఆన్లైన్లో ఆ సబ్జెక్ట్ని మనకి సేల్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ మెథడ్కి ఇన్నోవేషన్ యాడ్ చేశారు. సో స్కూల్, కాలేజ్ అనే దాన్ని మనం బిజినెస్ అనుకుంటే ఈ బైజూస్, అప్గ్రేడ్, ఆకాష్, వైట్ హ్యాట్ జూనియర్ ఇటువంటి వాటన్నిటిని కూడా మనం స్టార్టప్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మీ బిజినెస్ మోడల్కి ఇన్నోవేషన్ యాడ్ అవుతుందో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ చేస్తారు. అంటే స్కూల్ మీరు మహా అయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంతకు దాటి మీరు చేయలేరు. బట్ వాళ్ళు బైజూస్, అప్గ్రేడ్ అక్రాస్ గ్లోబ్ ఎక్కడైనా సరే మీరు ఈ కోర్సుని సెల్ చేయొచ్చు. సో ఇంత లార్జ్ స్కేలబిలిటీ ఎక్కడైతే కనిపిస్తుందో అటువంటి వాటిని మనం స్టార్ట్అప్. సార్ జనరల్గా కొంతమంది దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉంటాయి కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అండ్ అలానే కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఐడియాస్ ఉండవు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గుడ్ మేడం. యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్ నా సజెషన్ ఏంటి అంటే, ఏదైనా బిజినెస్ మొదలు పెట్టబోయే ముందు ఆ ప్రొఫైల్లో ఎవరు ఎక్స్పర్టైజో వాళ్ళని ఒక ఒపీనియన్ అడగండి. జనరల్గా పీపుల్ ఏం చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తారు, లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు. వాళ్ళు అసలు బిజినెస్లో ఉన్నారా, వాళ్ళకి ఏమైనా తెలుసా, లేదు స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ వీటి గురించి వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందా, లేనప్పుడు వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ సజెషన్ ఇవ్వలేరు. సో మై ఒపీనియన్ ఈజ్, మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, అది స్టార్ట్ చేస్తే మార్కెట్లో తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ డౌన్ ద లైన్ 2 yearsలోనో 3 yearsలోనో ఇంత రెవెన్యూని మనం జనరేట్ చేయొచ్చు అనే బిజినెస్ ఐడియాలు చాలామందికి ఉంటాయి. కొంతమంది ఏంటి, మీరు అన్నట్టు ఇందాక ఎన్ఆర్ఐస్ అవనివ్వండి, సెలబ్రిటీస్ అవనండి, దే హ్యావ్ వెరీ గుడ్ ఫండ్స్. వాళ్ళు ఏంటి, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తే తిరిగి రిటర్న్స్ వస్తాయని కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆల్రెడీ ఒక బిజినెస్ ఐడియా ఉండి స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నా, ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదైనా బిజినెస్ ఐడియాలో మనం పెడదాం, స్టార్టప్స్లో ఇందులోనే పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి అనుకున్నా, లేదా రెండూ ఉండి కూడా ఐడియా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, కానీ స్టార్ట్ చేయడానికి లేదా స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా స్ట్రగుల్ రావచ్చు. అటువంటి చోట ఏమైనా ప్రాబ్లం వస్తే సింపుల్గా మా అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ని కాంటాక్ట్ చేయండి. మాకు టీమ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ కానీ, ఫినాన్స్ కన్సల్టెంట్స్ కానీ, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చేవాళ్ళు, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేవాళ్ళు, మీకు ప్రాపర్ ఇన్వెస్టర్ని కనెక్ట్ చేసేవాళ్ళు, ఇటువంటి టీమ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అందరూ ఉన్నారు. సో ఒక ప్రాపర్ మోడల్ ద్వారా దీన్ని కన్సల్ట్ చేసి మీకు కావాల్సిన ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మేమైతే ఇవ్వగలం. సో అసలు ఈ బిజినెస్ కానీ స్టార్టప్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్గా ఎలాంటి క్వాలిటీ ఉండాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టబోయే వాళ్ళకి నిజానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ, క్వాలిటీ కానీ, పర్టికులర్ మైండ్ సెట్ కానీ, ఆర్ ఎల్స్ జియోగ్రాఫికల్ ప్రజెంటేషన్, అంటే Tier 1 నుంచి రావాలి, Tier 2 నుంచి రావాలి, మెట్రో సిటీస్లోనే పుట్టాలి, అమెరికాలో పుట్టాలి, ఆస్ట్రేలియాలో పుట్టాలి, నిజానికి ఇటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. ఎందుకంటే ఇవాళ ఇండియాలో నెంబర్ ఆఫ్ యూనికార్న్ స్టార్టప్స్ చిన్న చిన్న విలేజెస్ నుంచి స్టార్ట్ చేసినా కూడా ఉన్నాయి. డౌన్ ద లైన్ ఏ ఎడ్యుకేషన్ లేకుండా ఒక నార్మల్ పర్సన్ స్టార్ట్ చేసిన బిజినెస్లు కూడా ఇవాళ మార్కెట్లో బాగా సక్సెస్ అవుతున్నాయి. అంటే దాని ఉద్దేశం
నేను ఒక బిజినెస్ ఐడియా మొదలు పెడతాను, ఫలానా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, దాన్ని నా మోడల్ ద్వారా సాల్వ్ చేస్తాను, దాని నుంచి నేను కొంత డబ్బులు సంపాదించుకుంటాను. ఇది ఒకవేళ నేను ఎక్స్పాండ్ చేస్తే గ్లోబల్ లెవెల్లో ఇంతవరకు రీచ్ అవ్వగలదు అన్న మైండ్ సెట్ ఉంటే అది ఒక్కటే సరిపోతుంది బిజినెస్ కానీ స్టార్టప్ కానీ మొదలు పెట్టడానికి. ఈవెన్ యూ డోంట్ నీడ్ ఎనీ ఇంజనీరింగ్, ఎంబీఏ, పిహెచ్డీలు ఇవి ఏమీ అవసరం లేదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ మనం వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచించవచ్చు దీనికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది. ముందు కావాల్సింది ఓకే మార్కెట్లో ఈ ప్రాబ్లం ఉంది, దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, నేను ఈ బిజినెస్ ఐడియాని ఇలా లాంచ్ చేస్తాను అన్న మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.